ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందించనుంది. తొలి విడతలో 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లో మొత్తం 436 కోట్లు జమ కానున్నాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఈ పథకం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావన లేకపోయినా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందించే శ్రీశక్తి పథకాన్ని ప్రకటించిన సమయంలోనే డ్రైవర్లకు సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో వాహన మిత్ర కింద 2.61 లక్షల మందికి మాత్రమే 10,000 చొప్పున సాయం లభించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2.90 లక్షల మందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందిస్తోంది.